Express, an international courier service. ఫిదా సినిమాలో భానుమతిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయి పల్లవి ఇప్పుడు టాలీవుడ్ హాట్ కేక్ అనడంలో సందేహం లేదు. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ పింపుల్స్ పిల్ల. బాహుబలి 2 సినిమా తొలిరోజు కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లయితే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఫిదా సినిమా తొలి 2 వారాల్లో కలెక్షన్లు మన దేశంలోనూ యుఎస్లోనూ కలిపి 60 కోట్లు దాటింది. కానీ ఒక చిన్న సినిమా కేవలం కథను నమ్ముకుని తీసిన లో బడ్జెట్ సినిమా 2 వారాల్లో 60 కోట్లు సాధించడమంటే ఇది బాహుబలికి ఏమాత్రం తీసిపోదని విశ్లేషకులంటున్నారు. ఎంతలా అంటే 3 రోజుల్లో ఫిదా సినిమా నిర్మాణ ఖర్చులు వచ్చేయడమే కాదు, 40 కోట్లకు పైగా లాభాల బాట పట్టడం టాలీవుడ్ ప్రముఖులకు షాక్ తెప్పిస్తోంది. ఇప్పుడు ఇదే ఫిదా క్రేజ్ని క్యాష్ చేసుకునే పనిలో దిల్ రాజు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. దిల్ రాజు సేమ్ కాంబినేషన్లో ఫిదా 2 తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్లో సాయి పల్లవి 3 సినిమాలకి సైన్ చేయడం జరిగింది. ఇప్పటికే నానితో ఎంసీఏ షూటింగ్ మొదలైపోగా ఈ షూటింగ్ అయిపోయే సమయానికి అన్నీ కుదిరితే ఫిదా 2 కథ చర్చలు మొదలవుతాయని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందరూ ఫిదా 2పై ఆసక్తిగానే ఉన్నా దర్శకుడు శేఖర్ కమ్ముల నుండి ఈ ప్రపోజల్కి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ఫ్రెష్ కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల కేవలం డబ్బులు మాత్రమే దండుకోవడానికి తీసే ఇలాంటి సీక్వెల్ సినిమాలకి ఓకే చెప్తారా లేదా అన్నది ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.